మిర్చి రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు మిర్చి స్టాక్స్, ఎక్స్పోర్ట్స్, ధరల గురించి చెప్పాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక మిర్చి యార్డ్లు అయితే క్లోజ్ అయిపోయినాయి. ఈ ఎండలకి నడపడం కూడా సాధ్యం కాదు. అయితే కోల్డ్ స్టోరేజ్ల వద్ద బేరాలు జరుగుతూ ఉంటాయి. అది ప్రత్యేకంగా రైతు సోదరులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి వ్యాపారస్తులు కొనుగోలు చేయడం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే నిల్వలు కనుక మనం పరిశీలించినట్లయితే గుంటూరు యార్డు సమీపంలో ఉన్న కోల్డ్ స్టోరేజెస్లో 73 లక్షల టిక్కీలు స్టాక్స్ ఉన్నాయి. 2023-24 సీజన్కి సంబంధించిన స్టాక్స్ కూడా 15 లక్షల టిక్కీలు ఉన్నాయి. ఇక గుంటూరు జిల్లాలోనే తాడికొండల మండలం, పత్తిపాడు మండలం, చిలకలూరుపేట, సత్తెనపల్లి, తర్వాత ఆ గురజాల నియోజకవర్గం, ఈ ప్రాంతాలు, నరసరాపేట, ఇక్కడ కూడా ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని కోల్డ్ స్టోరేజెస్ వచ్చినాయి. ఆ కోల్డ్ స్టోరేజ్లో కూడా ఒక 18 లక్షల స్టాక్స్ పైగానే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాల్లో ఉన్న కోల్డ్ స్టోరేజ్లో ఉన్న స్టాక్స్, ముఖ్యంగా గుంటూరులో ఉన్న స్టాక్స్ మొత్తం కలుపుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 1,50,00,000 టిక్కీల సరుకు ఉంది. మరో 10 లక్షల టిక్కీల సరుకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ రైతులు పంట పిక్ చేసినవి కళ్ళాల్లో ఆరుతూ ఉన్నాయి. వినుకొండ అలాంటి ప్రాంతాల్లో కొంచెం ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో మిర్చి ఇంకా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఇవన్నీ కలిపితే 1,60,00,000 దాకా సరుకు ఉండే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్స్ అయితే ప్రతి నెల ఒక 10 నుంచి 12 లక్షల టిక్కీల సరుకు బయటకు తీస్తూ ఉన్నారు. దేశీయంగా వివిధ నగరాలకు పంపించినాయి. బంగ్లాదేశ్కి కానీ, శ్రీలంకకు కానీ, చైనాకి అయితే ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ తక్కువగా ఉన్నాయి. బంగ్లాదేశ్కి ఈ మధ్యకాలంలోనే కొంత సరుకు వెళ్తూ ఉంది. పాకిస్తాన్కి అయితే క్లోజ్ అయిపోయింది, ఎలాంటి వ్యాపారం లేదు. ఇక తెలంగాణలో ఖమ్మం, వరంగల్తో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లో మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 68 లక్షల టిక్కీల సరుకు ఉంది. మధ్యప్రదేశ్లో 1,60,00,000 టిక్కీల సరుకు ఉంది. కర్ణాటకలో 73 లక్షల టిక్కీల సరుకు ఉంది. మొత్తం మీద భారతదేశంలో 4,50,00,000 టిక్కీల స్టాక్స్ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి. ఇక 2023-24 సీజన్కి సంబంధించి కూడా ఒక 50 లక్షల టిక్కీలు ఆగిపోయినాయి. ఎందుకంటే 23-24లో క్వింటా 25,000, 20,000, 22,000 నడుస్తున్న సమయంలో కూడా కొంతమంది రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఇంకా దాన్ని అమ్మలేకపోయారు. ప్రస్తుతం మార్కెట్ అయితే చివరి కోత కాయలు అయితే 8,000, 9,000, 7,000 కూడా నడుస్తూ ఉన్నాయి. బెస్ట్లో కనుక మీడియాలు, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 11, 12, 13, 14,000 నడుస్తూ ఉన్నాయి. కొన్ని వెరైటీస్ 341 కానీ, తేజ కానీ, ఇలాంటి వెరైటీస్ అయితే 13, 14 దాకా నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని వెరైటీస్ 16,000 దాకా నడుస్తూ ఉన్నాయి. ఎల్లో గోల్డ్ అయితే 18,000, 20,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 23,000 దాకా నడుస్తూ ఉన్నాయి. చాలా వెరైటీస్ కూడా అంతా 9,000, 10,000, 11,000లోనే ట్రేడింగ్ జరుగుతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో చైనాకి, బంగ్లాదేశ్కి కొన్ని ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం. వచ్చే ఏడాది రైతు సోదరులు దయచేసి మిర్చి విస్తీర్ణం మాత్రం కంట్రోల్ చేసుకోండి, తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కోల్డ్ స్టోరేజ్లో పెద్ద ఎత్తున స్టాక్స్ ఉన్నాయి. మరలా పెద్ద ఎత్తున విస్తీర్ణం కనుక పెంచి సాగు చేస్తే దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సంవత్సరమే రైతులు ఒక ఎకరానికి ₹1,00,000 నష్టపోయారు. ఇంకా ఇంతకంటే నష్టాలను భరించడం కష్టం. కొంతమంది రైతులు అయితే ఎకరానికి 2 లక్షలు కూడా నష్టం వచ్చింది. పంట పండిందన్న ఆనందం పంట అమ్ముకునేటప్పుడు లేకుండా పోయింది. 8,000, 9,000, 10,000కి అమ్మితే కూలీలకను, రవాణా ఖర్చులు, గోతాల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతు సోదరులు ఆలోచించుకోండి. మిర్చికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేసుకోవచ్చు. మద్దతు ధర ఉంది. ఎకరాకి 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. 4 నెలల పంట చేతికి వస్తుంది, డబ్బులు కూడా చేతికి వస్తాయి. రైతు సోదరులు ఆల్టర్నేటివ్ పంట, ముఖ్యంగా మొక్కజొన్న క్రాప్ మీద దృష్టి పెట్టండి. షార్ట్ టైం పంట, స్వల్పకాలిక పంట. మిర్చిలాగా విపరీతమైన పురుగు మందులు పెట్టుబడులు అవసరం లేదు. ఈ సంవత్సరం నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు మంచి దిగుబడులు సాధించారు. మిర్చి సాగు కన్నా కూడా మొక్కజొన్న సాగు మంచి లాభాలు పంచుతూ ఉంది. 4 నెలల పంట చేతికి వచ్చింది. కుదిరితే మరో పంట కూడా వేసుకోవచ్చు. రైతు సోదరులు మీ సలహాలు కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ స్పందించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.